హాయ్ గాయ్స్, చూడండి నేను నా పనిలో బిజీగా ఇల్లు సర్దుకుంటూ ఉంటుంటే మా పవిహ చూడండి తన పని ఎలా చేసుకుంటుందో. తను రెడీ అయ్యి తన స్టైల్, తన ఓవర్ యాక్షన్స్ ఒకసారి చూడండి. మళ్ళీ డ్యాన్స్ కూడా, ఇంకా పాట కూడా మొదలు పెట్టేసింది. నన్ను ఇలా బాగా విసిగిస్తుందని నాకు ఒక ఐడియా వచ్చింది. నాకేదో వచ్చినంతలో ఐస్ క్రీమ్ చేద్దామనేసి రెడీ చేసేసాను, ప్రిపేర్ చేశాను ఐస్ క్రీమ్ అయితే. కానీ అందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ అవైలబుల్గా లేక ఏదో ఒకటి అని పెట్టేసాను, స్పూన్స్ పెట్టేసి ప్రిపేర్ చేసేసాను. వావ్, నేను రెడీ చేసిన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇంకా మా పవిహ నేను ఎలా తింటున్నామంటే ఓహ్ సారీ, నీ ఐస్ క్రీమా? సారీ మై డియర్. ఓకే, డన్. అయితే ఐస్ క్రీమ్ ఇంత టేస్టీగా ఎలా తయారైంది అనుకుంటున్నారా? స్పూన్స్ పెట్టి ప్రిపేర్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ ఇంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి నాలాగా స్పూన్స్ పెట్టి ట్రై చేసి చూడండి. స్టిక్ స్పూన్స్ అయితే ఒక్కసారి విరిగిపోతుంటాయి. అదే మనం ఇంట్లో యూజ్ చేసే స్పూన్స్ అయితే విరగమన్నా విరగవు. మీరు కూడా నాలాగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నారా? అయితే ఇంట్లో యూజ్ చేసే స్పూన్స్ పెట్టి ప్రిపేర్ చేయండి. మీకు మనీ సేవ్ అండ్ టైం వేస్ట్ అవ్వదు. హ్యాపీగా తినొచ్చు స్టిక్ విరగకుండా. అలాగే ఐస్ క్రీమ్ ఎలా రెడీ చేయాలనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.